తర్వాత 11-12 వచనాల్లో ఇంకొక ఆయన వస్తాడు, ఎలోన్ అనే వ్యక్తి వస్తాడు. ఇతను కూడా జెబెబెలును అనే సంతతి నుంచి వచ్చినోడు. ఈ ఎలోను ఇశ్రాయేలుకు అధిపతిగా ఉంటాడు. అతడు 10 ఏండ్లు అంటే 10 సంవత్సరాలు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉంటాడు. జెబూలూనీయుడైన ఎలోను చనిపోయి జెబూలూను దేశం మంది అయ్యోలులో అతన్ని పాతి పెట్టును అని ఉంటది. ఇతను ఏం చేశాడో తెలుసా? ఇతను ద బుక్ ఆఫ్ క్లియర్ జడ్జిమెంట్స్ ఫ్రమ్ ది బైబిల్ అనే పుస్తకం నుంచి చదివితే ఇతని కోసం ఏముందంటే ఇతను గౌరవనీయమైన న్యాయాధిపతి. ఇతను చాలా చాలా అంటే హానరబుల్ జడ్జ్ అంటే గౌరవనీయమైన మనిషి. చూడండి, మన ఊర్లో చిన్న చిన్న మీటింగ్స్ అవుతూ ఉంటాయి. చిన్న చిన్న మీటింగ్స్ అంటే పంచాయతీలు జరుగుతూ ఉంటాయి. ఈ పంచాయతీలు జరుగుతున్నప్పుడు అప్పుడు వరకు సమానంగా ఉన్న వాళ్ళందరూ కొట్టేసుకుంటారు. కానీ ఊరు పెద్ద వచ్చిన తర్వాత ఏం చేస్తారు? అందరూ సైలెంట్ అయిపోతారు. ఈ న్యాయాధిపతి ఎలాంటి నడుచుకుని వస్తే చాలు అందరూ నిలబడిపోయే మనిషి. ఇతను తెలివైన న్యాయాధిపతి, చాలా తెలివైనడు, చాలా తెలివి. ఏం చేశాడో తెలిసి ఇతను నిర్మాణాలు చేపట్టాడు. ఊళ్ళు బాగుపడాలంటే అప్పుల్లో ఓ నాయకుడు అన్నాడు, పల్లెలే పట్టణాలకి పట్టుకొమ్మలు అని. గుర్తుందా? ఎందుకు? పల్లెల్లో నిర్మాణాలు బాగా జరిగితే పట్టణాలకి ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఏమిస్తాయట? ఫీడ్. అలాగే ఈయన ఏం చేశాడంటే ఆ యెరూషలేము, ఆ ఇశ్రాయేల్లో అక్కడ ఉన్న ప్రాంతాలన్నిటిలోని నిర్మాణాలు చేపట్టాడు. ఎలాంటి నిర్మాణాలు అంటే మనిషికి రైతులు కావాల్సినవి, అలాగే వ్యాపారాలకు కావాల్సినవి, అలాగే మిగిలిన విషయాలన్నింటిలో కూడా ఇతను చాలా తెలివైనడు. ఇతను అసలు ఎలోన్ అన్న దానికి అర్థం ఏంటంటే ఓక్ అనే చెట్టు యొక్క నామము. ఓక్ అనే చెట్టు అద్భుతమైన బలమైన ఆరాధనకు సంబంధించిన చెట్టు. ఈ 18వ అధ్యాయంలో ఉంటుంది, ఆదికాండంలో. ఇంటికి వెళ్ళి మీరు చూస్తే మామూలుగా తర్వాత ధ్యానించండి. ఈ 18వ అధ్యాయం ఆదికాండంలో ఈ యొక్క అబ్రహాము అనే విధానాల నుంచి వస్తుంది. ఈ చెట్టు చాలా బలమైనది, ఈ చెట్టు చాలా శక్తివంతమైనది. అందుకే ఎలోన్ అన్న న్యాయాధిపతి చాలా బలంగా నిలబడ్డాడు. ఈ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే కన్స్ట్రక్షన్ అంటే కుటుంబాన్ని నిర్మించుకోవడం కానీ, అలాగే సంఘాన్ని నిర్మించుకోవడం కానీ, అలాగే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం కానీ, అలాగే ప్రసంగాలు నిర్మించుకోవడం కానీ చాలా శక్తివంతంగా ఉండాలి. ఆ బలమైన వాడిగా దేవుడు ఈ ఎలోన్ అన్న వ్యక్తిని ఉంచాడు. అందుకే యేసుక్రీస్తు వారి దివ్యనామంలో మీకు చెబుతున్నాను, తెలివైన న్యాయాధిపతిగా అయినా నిర్మించబడ్డాడు. ఓక్ అనే చెట్టు చాలా ప్రసిద్ధి అయినది. ఓక్ అనే చెట్లు ఇంకా ఉన్నాయి. దాదాపుగా ఓక్ అనే చెట్టు యొక్క వయసు, ఏ చెట్టుకైనా కొంత వయసు ఉంటుంది. ఆ వయసు అయిపోయిన తర్వాత చెట్టు నిర్మాణంగానే చెట్టు కానీ చచ్చిపోతుంది. ఓక్ అనే చెట్టు మినిమం 5,000 సంవత్సరాలు బ్రతుకుతుందట. అంటే అబ్రహాము గారి దగ్గర ఉన్న చెట్టు ఇప్పటికి కూడా ఉండుంటదే. హల్లెలూయా. అందుకే ఓక్ అనే చెట్టు బలమైన చెట్టుగా నిర్మించబడింది. ఎలోన్ అన్న ఆయన బలమైన వాడిగా నిర్మించబడ్డాడు. అందుకే ఈ యొక్క ఎలోన్ అనే న్యాయాధిపతి చాలా శక్తివంతంగా నిలబడిన న్యాయాధిపతి. సో ఈయన 10 ఏళ్ళు పరిపాలించాడు. ఈ 10 ఏళ్ళలో కూడా చాలా శక్తివంతంగానే పరిపాలించాడు.